قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు మద్రసా అల్లిమ్ని అల్ ఇస్లాం పాఠశాలలో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తౌహీద్ 1వ భాగం పాఠ్యపుస్తకంలోని ఆరాధన యొక్క అర్థం అంటే దాని సారాంశం గురించి మనం తెలుసుకుందాం. విధేయత లేదా సంతోషంగా విధేయత చూపటం అంటే భక్తి శ్రద్ధలతో విధేయత చూపటం అంటే ఆరాధన అంటే అర్థం. ఇస్లాంలో ఆరాధన అంటే అల్లాహకు విధేయుడిగా అవటం, విధేయత చూపటం. ఏ ఆజ్ఞలనైతే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు తెలియజేశారో వాటిని తూచా తప్పకుండా పాటించుటయే విధేయత చూపటం అవుతుంది. అల్లాహకు ఇష్టమైన ప్రతి పని అది ఏదైనా సరే, కనబడేది కానివ్వండి, కనపడనిది కానివ్వండి, మనసులో ఆలోచన కానివ్వండి, నోటితో పలికే పలుకులు కానివ్వండి, చేతులతో చేసే పనులు కానివ్వండి, అంతా ఆరాధన అంటే ఇబాదత్ అనబడుతుంది. అంటే మనం చూస్తున్నాం విశ్వాసం అనేది హృదయంలో ఉంటుంది. ఇక ఆచరణలు, వాటిలో ఆరాధనలు ఉన్నాయి, లావాదేవీలు ఉన్నాయి, సత్కార్యాలు ఉన్నాయి, నమాజు మరియు ఉపవాసాలు, హజ్, ఉమ్రా, ఇవన్నీ ఆరాధనలే. అంటే ప్రతి ముస్లిం యొక్క బాధ్యత ఏమిటంటే అల్లాహ్ యొక్క ఆరాధనలో కాస్త చిన్నపాటి భాగస్వామ్యం యొక్క వాసన కూడా లేకుండా చేయాలి. అంటే మనం చేసే ఆరాధన అది ఏదైనా సరే అందులో అల్లాహకు ఇతరులను సాటి కల్పించకూడదు, ఇతరులను అల్లాహతో పాటు చేర్చకూడదు. మరియు ప్రతి కార్యమును మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధంగానే దాన్ని ఆచరించాలి. ఇంకా స్వకల్పిత కార్యాలు చేయకూడదు. అంటే ఈ ధర్మం అనేది ఇది అల్లాహుతాలాది, మన కోసం అల్లాహుతాలా రూపొందించాడు. ఇంకా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆదేశాలు ఇచ్చి పంపాడు. మనకు సాధ్యమైనంత వరకు అంటే మన శక్తి మేరకు మనము వాటి ప్రకారమే ఆచరించాలి. విశ్వాసమైనా సరే అంటే ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి, ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ఒక ముస్లిం. ఆ తరువాత ఆరాధనలు, ఇంకా ఆచారాలు అంటే విధానం, జీవన విధానం, ఇస్లామీయ జీవన విధానం. ఆయన చెప్పినట్టే నమాజు అల్లాహ్ ఆదేశించాడు, నమాజు ఆచరించండి, నమాజు స్థాపించండి అని. ఆ చేసే నమాజు, ఆ స్థాపించే నమాజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన పద్ధతి ప్రకారం ఉండాలి. ఏ విషయమైనా సరే, వ్యాపారమైనా, లావాదేవీలైనా, శుభకార్యాలైనా, ఏవైనా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టే ఉండాలి. స్వకల్పిత కార్యాలకు దూరంగా ఉండాలి. అంటే మనకు ఏదైనా మంచి అనిపించింది,
మనం దాన్ని ధర్మంగా చేసుకొని ధర్మంలో కల్పించకూడదు. అంటే నూతన పోకడలు, క్రొత్త విధానాలు, దీన్ని మనం అరబీలో బిదాత్ అంటాం. స్వీకరించబడే ఆరాధనలు అంటే స్వీకరించబడే ఇబాదా, నమాజ్, కాబా యొక్క తవాఫు, హజ్ మరియు ఉపవాసములు, దువా, సజ్దా అంటే సాష్టాంగ ప్రణామం, రుకు, అల్లా యొక్క భయం, అల్లాపైనే నమ్మకం, అల్లానే సహాయం కోరటం, యాచించటం, ఆశించటం, అల్లా స్వీకరణ కోసం ఇతికాఫ్ పాటించడం, ప్రార్థన, ఆరాధన, విధేయత, శరణు కోరడం, వేడుకోవడం, దైవభీతి, ప్రేమించడం, ఇంకా అభిమానం, మనసులోని ఏకాగ్రత అంటే చిత్తశుద్ధి. వీటిలో ఏవి చేసినా సరే మనం కేవలం అల్లాహ్ కోసమే, అల్లాహ్ ప్రీతి కోసమే చేయాలి. అందులో ఇతరుల ఇష్టాలు ఇంకా ఇతరుల ప్రీతి ఒక్క రవ్వ కూడా ఉండకూడదు. అల్లాహ్ వైపు మనస్సు లగ్నమై ఉండాలి. ఖుర్బానీ అంటే బలివ్వడం, జంతువులను దానం చేయడం, వేడుకునే సకల విధానాలు అంటే ఇటువంటి వేడుకునే అంటే ఆరాధనల విధానాలు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించాలి. ఇంకా ఏవైతే ఖురాన్ మరియు హదీసుల్లో చేయమని ఆదేశించబడ్డాయో వాటిని చేయటం, మరియు ఏవైతే నిషేధించబడ్డాయో వాటి నుండి దూరముగా ఉండటం. మరి ఎవరైనా వీటిని అల్లాహ్ కొరకు కాకుండా వేరే వారి కొరకు చేసిన ఎడల అతడు ముష్రిక్గా పరిగణించబడతాడు, అంటే బహుదైవారాధకుడుగా పరిగణించబడతాడు. మిత్రులారా, ఇస్లాం జీవన విధానం అంటే ఇస్లాం ధర్మం ఇది క్రొత్తదేమీ కాదు. దీన్ని గురించి వేల సంవత్సరాల నుండి దేవుడు అంటే అల్లాహుతాలా ఖురాన్ కంటే ముందు అవతరింపజేసిన గ్రంథాల్లో ఇస్లాం ధర్మం గురించి పేర్కొని ఉన్నాడు. అయితే ప్రజల దురదృష్టం ఏమిటంటే వాటిని చదవరు, వాటిని చూడరు. అందువల్ల ఇస్లాం అంటే ఏదో కొత్త ధర్మంగా, ఏదో కొత్త పద్ధతిగా వాళ్లకు కనబడుతుంది. మిత్రులారా, అల్లాహు తాలా ఇలా ఆదేశిస్తున్నాడు, వమన్ యద్ఉ మఅల్లాహి ఇలాహన్ ఆఖర లా బుర్హాన లహు బిహి ఫఇన్నమా హిసాబుహు ఇంద రబ్బిహి ఇన్నహు లా యుఫ్లిహుల్ కాఫిరూన్. అంటే ఎవరైతే అల్లాహ్తో పాటు వేరే ఆధారం లేని వారిని వేడుకునే వారి లెక్క వారి ప్రభువు వద్ద ఉన్నది. అంటే ప్రతి ఒక్కరి లెక్క అల్లాహ్ దృష్టిలో ఉంది. జాతకం, దాన్ని మనం ఏమంటాం? జాతకం అంటాం. అంటే మానవుడు రవ్వంత పుణ్యం చేసినా అది అతని కర్మల పత్రంలో వ్రాయబడుతుంది. మానవుడు రవ్వంత పాపం చేసినా సరే అది అతని కర్మల పత్రంలో వ్రాయబడుతుంది. అంటే పాప పుణ్యాలు మానవుడు చేసినవి ఎక్కడా వృధా కావు, అవి అతని కర్మపత్రంలో వ్రాయబడి ఉంటాయి. అందువల్ల ప్రతి మానవుడు ఈ విషయాన్ని గుర్తుంచుకొని జీవించాలి. ఆరాధన అనేది కేవలం ఒక్క సృష్టికర్తకే చెల్లుతుంది. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించాడు, మనల్ని పోషిస్తున్నాడు. చూశారా, మన పోషణ కోసం ఈ భూమండలంపై సముద్రాలున్నాయి, నదులున్నాయి, చెట్లున్నాయి, ఫలాలు, పళ్ళు,
ధాన్యాలు, ఆకుకూరలు, అనేక రకాల దుంపలు మన కోసం సృష్టించాడు. వీటి ద్వారా మనం లాభం పొందుతున్నాము. అందువల్ల ఆరాధనకు కేవలం ఆయనే అర్హుడు. దాన్నే ఇస్లాం ఏమంటుంది? లా ఇలాహ ఇల్లల్లా, దేవుడు తప్ప ఆరాధనకు అర్హులు ఎవ్వరూ లేరు, ఎవరు కారు. మానవులు కానీ, జిన్నులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, చెట్లు, జంతువులు, కొండలు, సూర్యచంద్రులు, భూమి ఆకాశాలు, నీరు, గాలి ఏవి ఆరాధనకు అర్హులు కారు. ఒక్క దేవుడే ఆరాధనకు అర్హుడు. మిత్రులారా, మరో చోట అల్లాహు తాలా ఇలా ఆదేశిస్తున్నాడు, వ అన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తద్ఉ మఅల్లాహి అహదా. మస్జిదులు ఒక్క అల్లాహకే పరిమితం, అంటే అల్లాహ్ ఆరాధనకే పరిమితం అవి. అందులో ఇతరులను ఆరాధించరాదు. మరి అల్లాహ్తో పాటు మరెవరిని యాచించకండి, ప్రార్థించకండి, వేడుకోకండి. అంటే ఆరాధనలన్నీ ఒక్క అల్లాహ్ కొరకే ప్రత్యేకించి అంకితం చేయాలి. ఆరాధనలన్నీ అల్లాహ్కే అంకితం, ఆయనకే ప్రత్యేకం. ఆయనను పూజిస్తూ ఆ ఆరాధనలో, ఆ పూజలో ఇతరులను భాగస్వాములుగా చెయ్యరాదు. ఒకటి. రెండవది, ఆయన్ను వదలి, అంటే అల్లాహ్ను వదలి మనల్ని సృష్టించిన ఆ దేవుడు, ఆ భగవంతుడు, ఆ సృష్టికర్త, ఆ యజమాని, అతన్ని వదలి ఇతరులను పూజించకూడదు. ఎందుకంటే కేవలం ఒక్క అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఇతరులెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు. మనం చూస్తుంటాం, మనకు అర్హత ఉంటేనే మనకు ఉద్యోగం లభిస్తుంది, మనకు అర్హత ఉంటేనే కాలేజీలో అడ్మిషన్ లభిస్తుంది మనకి. మానవుడు ప్రతి విషయంలో అర్హత అని అంటాడు. నీకు అర్హత ఉందా, వాడికి అర్హత ఉందా అని మనం పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆరాధన కోసం అర్హత కేవలం ఒక్క అల్లాహ్కు మాత్రమే ఉంది, ఇతరులు ఎవ్వరికీ లేదు. దేవుడు సృష్టించిన ఈ భూమి ఆకాశాలకు లేదు, సూర్య చంద్రులకు లేదు, నీలు, గాలి, మానవుడు, జిన్నులు ఎవ్వరికీ లేదు, రవ్వంతైనా లేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, లేని మనల్ని సృష్టించాడు. ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంది. మానవుడున్నాడు, ఒకరోజు జన్మిస్తాడు, కొన్ని సంవత్సరాలు, కొంతకాలం తర్వాత మరణిస్తాడు. అదేవిధంగా రాత్రి వస్తుంది, రాత్రి వెళ్ళిపోతుంది, పగలు వస్తుంది. అదేవిధంగా ఈ సృష్టిలో మనం చూస్తున్న విషయాలన్నీ, వాటిని సృష్టించేవాడు ఒక్క దేవుడే, ఆయన తప్ప ఎవ్వరూ వాటిని సృష్టించలేదు. అందువల్ల మనం ఆరాధనకు కేవలం అల్లాహ్ మాత్రమే అర్హుడు, ఆయన్నే ఆరాధించాలి, ఆయన తప్ప మరెవ్వరిని ఆరాధించకూడదు. ఆయన్నే ఆరాధించేవారు స్వర్గములోనికి వెళ్తారు, ఆయన్ని ఆరాధిస్తూ ఇతరులను భాగస్వాములుగా చేసేవారు నరకంలోనికి వెళ్తారు. ఇంకా ఆయన్ను వదలి ఇతరులను ఆరాధించేవారు కూడా నరకంలోనికే వెళ్తారు. ఇది సాటి కల్పించడం అవుతుంది, అంటే దైవానికి సాటి కల్పించడం అని అవుతుందన్నమాట. మిత్రులారా, అందువల్ల మనం ఎన్నో ఆరాధన చేస్తాం, అంటే ఎన్నో విధాలుగా ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం, వేడుకుంటాం, భయపడతాం, ఎన్నో విధాలుగా. ఇవన్నీ ఒక్క అల్లాహ్కే చెందుతాయి, అల్లాహ్కే అంకితం. అందువల్ల మనం ఆరాధన విషయంలో అల్లాహ్కు సాటి ఎవ్వరినీ చేయకూడదు. సమాధుల్లో ఉన్న మహాపురుషులను, ప్రవక్తలను, గ్రంథాలను కానీ మనం చూస్తున్నాం, చాలామంది మానవులు వారి వద్ద
ఖురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాల విద్య లేక వాళ్ళు దైవాన్ని ఆరాధిస్తున్నామని అనుకుంటారు. కానీ వాళ్ళు చేస్తున్నది మహాపాపం. దేవుణ్ణి వదిలి మరొకరిని ఆరాధించడం, మానవుల్ని ఆరాధించడం, సమాధుల్లో ఉన్నవారిని ఆరాధించడం, మరణించిన వారిని ఆరాధించడం, చెట్లను, జంతువులను, రాళ్లను, రెప్పలను, పాములను ఆరాధించడం ఇది మహాపాపం. దైవాన్ని వదిలి ఇతరులను ఆరాధించేవారు స్వర్గంలోనికి కాదు నరకానికి గురవుతారు. అందువల్ల సోదరులారా, ఈ వాస్తవాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇంకా ఇతరులకు ఈ సందేశాన్ని అందజేయాలి. అల్లాహుతాలా మనందరికీ ఖురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాల ప్రకారం జీవించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలన్ నబీ. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون